బికి ఎడమ వైపున రెండో స్థానంలో ఉన్నది ఎవరు అంటారు? బికి ఎడమ వైపున రెండో స్థానం అంటే బి, ఎడమ వైపు అంటే ఇటే కదా, సో 1 2 ఎవరు ఉంటారు? ఏ. ఓకేనా? సో బికి కుడి వైపున మూడో స్థానం అని అనుకోండి, 1 2 3 ఇది. కానీ కొంచెం క్రిటికల్ ఎలా ఆడుతారంటే బికి అండ్ సికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? ఓకేనా? ఎంతమంది? అది ఎప్పుడంటే అపసవ్య దిశలో చూసినప్పుడు అంటాడు. అపసవ్య దిశలో బి నుంచి చూస్తే. ఓకేనా? క్వశ్చన్ చూడండి, బికి సికి మధ్య ఎంతమంది కూర్చున్నారు? అది ఎలా చూడాలంటే బి నుంచి అపసవ్య దిశలో చూస్తే. ఇప్పుడు బికి సికి మధ్య ఎంతమంది వ్యక్తులు ఉండాలంటే ఒకటని పెట్టచ్చు. కానీ ఆయన ఏమన్నా అంటే సవ్య దిశలో చూడమన్నాడా అపసవ్యన అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? సో యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా చూడాలి, ఏమవుతుంది? 1 అవుతుంది. అదే సవ్య దిశలో అన్నాడు అనుకోండి, బి నుంచి సవ్య దిశలో బి నుంచి అన్నాడు అనుకోండి, సవ్య దిశలో బి నుంచి క్లాక్ వైజ్ అంటే ఇట్లా చూడాలి. అప్పుడు ఎంతమంది? 1 2 3 4 5 6 మెంబర్స్ అవుతారు.